బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. గుడ్ ఈవినింగ్ మచాస్, అందరు ఎట్లుర్రు? మంచిగుర్రా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగుర్రా అనుకుంటున్నా. మా తమ్ముడు గాడు రాగానే కాలేజ్ నుండి అరే మస్తు ఆకలి అవుతుందిరా ఏమని చేసి ఇయ్యో అన్నాడు. వాడు అడిగినా చేద్దామన్నా ఓపిక లేకుండే బాడీలా. సర్లే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం, ఈజీ ప్రాసెసే కదా అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే స్టార్ట్ చేసిన. ఈ ప్రాసెస్ ని కూడా చెడదొబ్బి హార్డ్ ప్రాసెస్ చేసుకోవడం నాకున్న అలవాటు. వీడియో రికార్డ్ చేయలే గానీ స్టవ్ ముట్టియకుండా నేనైతే పాన్ మీద ఆమ్లెట్ వేసి వెయిట్ చేస్తున్నా, ఇంకా ఉడుకుతలేదని చెప్పి. గ్యాస్ ఆఫ్ ఉంది. నేనేమో అప్పటి నుండి ఎరిపుష్పం లెక్క నుంచున్నా. అటు వీడియో తీయడం కూడా మర్చిపోయి ఇన్స్టాగ్రామ్ లా రీల్స్ లా మునిగిపోయినా. టైం కి ఆమ్లెట్ అయితే లేదేందబ్బా అని చూస్తే కింద అసలు మంటనే లేదు. ఇక గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి అప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. చెప్పినా కదా, చిన్న ప్రాసెస్ ని కూడా పెద్ద లెంది ప్రాసెస్ చేసుకోవడం నాకున్న పెద్ద అలవాటు. అది 2 రోజులలో సెమ్ స్టార్ట్ అవుతుంది నాకు. కనీసం నాకు మా ఫ్రెండ్ గానికి సబ్జెక్ట్ ఏందో కూడా తెలియదు. మా క్లాస్ వాళ్ళు అందరూ 2-3 సార్లు రివైజ్ కూడా చేసేసారంట రివిజన్ ని. నువ్వు మా దోస్త్ ఆడి సెమ్ ని ఎట్లా తీస్తామో చూడాలి. ముందు నా మాటలు ఎనుకుంటా వెనకాల బ్రెడ్ ఆమ్లెట్ ప్రాసెస్ చూసినారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.